అంత పెద్ద హీరో అభిమానికి క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందట తెలుసుకుందామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. అభిమాన హీరోలతో కనీసం ఒక్కసారైనా మాట్లాడాలని, ఫోటో దిగాలి అని చెప్పి అభిమానులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తారసపడితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అదే క్షణంలో వారిని ఒక్కసారి కలవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే కలిసేందుకు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని సైతం లెక్క చేయకుండా కొంతమంది సాహసాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అభిమానుల ఉత్సాహాన్ని చూసి సెలబ్రిటీస్ కూడా దగ్గరికి వెళ్లి మరీ సెల్ఫీలు ఇచ్చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు భంగపాటు కూడా తప్పదు. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. రీసెంట్ గా అక్కినేని నాగార్జున గారి విషయంలో కూడా ఇలాంటి సంఘటన కూడా జరిగిందనమాట. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నటువంటి నాగార్జున గారిని చూసినటువంటి ఒక అభిమాని కలవడం కోసం అని చెప్పి ముందుకు దూసుకొచ్చేసాడట. అదే క్షణాల్లో వెంటనే తేరుకున్నటువంటి సెక్యూరిటీ కూడాను ఒక వ్యక్తి ఆయన పక్కకు లాగేయటం, అదే టైంలో విషయం తెలుసుకున్నటువంటి నాగార్జున గారు ఆ వ్యక్తికి సంబంధించి ట్విట్టర్లో పోస్ట్ చేయటం, దానికి రియాక్ట్ అవుతూ ఈ ఘటన నా దృష్టికి వచ్చింది, ఇలాంటిది జరిగినందుకు నన్ను మన్నించండి, నేను క్షమాపణలు అడుగుతున్నాను అని చెప్పి, మరొకసారి ఇలా అవ్వకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను ఇకపై చర్యలు తీసుకుంటాను అని చెప్పి నాగార్జున గారు క్షమాపణలు చెప్పడం జరిగింది.